ఎన్నికల సంస్కరణలపై ఈసీ దృష్టి పెట్టింది. ఈ నేపథ్యంలో తాజాగా ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా గుర్తింపు లేని నమోదిత రాజకీయ పార్టీలపై చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా నిబంధనలు ఉల్లంఘించిన 474 రాజకీయ పార్టీలు జాబితా నుంచి తొలగించింది. గత 6 ఏళ్లుగా సదరు రాజకీయ పార్టీలు ఎన్నికల ప్రక్రియలో పాల్గొనకపోవడంతో ఈసీ ఈ నిర్ణయం తీసుకుంది. కేంద్ర ఎన్నికల సంఘం తాజాగా ఒక కీలక నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా 474 రాజకీయ పార్టీలపై కొరడా ఝుళిపించింది. సదరు రాజకీయ పార్టీలపై వేటు వేసింది. ఈ రాజకీయ పార్టీలను తన జాబితా నుంచి ఎన్నికల సంఘం తొలగించింది. అయితే గత 6 సంవత్సరాలుగా ఈ 474 రాజకీయ పార్టీలు ఎటువంటి ప్రక్రియలోనూ పాల్గొనలేదు. దీంతో ఎన్నికల ప్రక్రియకు దూరంగా ఉంటున్న పార్టీలపై ఈసీ వేటు వేసింది. కాగా ఈ ఎన్నికల ప్రక్రియకు దూరంగా ఉంటున్న పార్టీలపై ఈసీ వేటు వేయడం ఇటీవల కాలంలో ఇది రెండోసారి. ఈ ఏడాది ఆగస్టులో తొలిసారి ఈసీ కొరడా ఝుళిపించింది. మొత్తం 334 రాజకీయ పార్టీల గుర్తింపును ఎన్నికల సంఘం రద్దు చేసింది. దీంతో గత 2 నెలల వ్యవధిలో మొత్తం 808 రాజకీయ పార్టీలను ఎన్నికల సంఘం జాబితా నుంచి తొలగించినట్లయింది. కాగా ఇప్పటి వరకు 2520 గుర్తింపు లేని నమోదిత రాజకీయ పార్టీలు ఉండేవి. అయితే తాజా తొలగింపుతో వీటి సంఖ్య 2026కు తగ్గింది. ఇదిలా ఉంటే ప్రస్తుతం 6 జాతీయ పార్టీలు అలాగే 67 ప్రాంతీయ పార్టీలు ఉన్నట్లు ఎన్నికల సంఘం పేర్కొంది. వాస్తవానికి ప్రజాస్వామ్యానికి ఎన్నికలే పునాది. ఈ నేపథ్యంలో ఎన్నికల సంస్కరణలు తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉందని నిపుణులు చెబుతున్నారు. ఇటీవల కాలంలో చట్టసభల్లో నేరగాళ్ల ఎంట్రీ ఎక్కువయింది. కాగా దేశవ్యాప్తంగా చట్టసభల్లో దాదాపు 35% మందికి నేర చరిత్ర ఉన్నదని ఒక అంచనా. 2014 నాటికి దేశంలో 1581 మంది ప్రజాప్రతినిధులపై క్రిమినల్ యాక్టివిటీకి సంబంధించిన ఆరోపణలున్నట్లు అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ పేర్కొంది. దీన్ని బట్టి చూస్తే రాజకీయాలు ఏ స్థాయిలో నేరమయమయ్యాయో తెలుస్తోంది. రాజకీయాల్లో నేరస్తుల సంఖ్య పెరగడం పట్ల ప్రజాస్వామ్యవాదులు ఇటీవల ఆందోళన వ్యక్తం చేశారు. రాజకీయ నాయకులపై దాఖలైన క్రిమినల్ కేసుల్లో దశాబ్దాలుగా విచారణ సాగడం, వాయిదా పడడం, తీర్పులు రాకపోవడంపై వీరు విచారాన్ని వ్యక్తం చేశారు. రాజకీయ నేరస్తులపై ఉన్న కేసులను సత్వరమే పరిష్కరించాలని కోరారు. అంతేకాదు కేసులు నమోదై అభియోగాలు, కోర్టులో ఆరోపణలున్న వారిపై విచారణను నిర్ణీత వ్యవధిలోపు పరిష్కరించేలా చూడాల్సిన అవసరం ఉందన్నారు. కాగా ఎన్నికల సంస్కరణలో భాగంగా ఇటీవల కాలంలో జమిలీ ప్రస్తావన తరచూ వస్తోంది. అయితే జమిలీ ఎన్నికల ప్రస్తావన ఇప్పటిది కాదు. వాజ్పేయి హయాం నుంచి అందరూ వింటున్నదే. అయితే బీజేపీ శిబిరం నుంచి ఈ ప్రస్తావన ఇటీవల కాలంలో తరచూ వస్తోంది. కేంద్ర మంత్రులు కూడా వీలు దొరికినప్పుడల్లా దేశవ్యాప్తంగా అన్ని ఎన్నికలు ఒకేసారి నిర్వహించాలని కోరుతున్నారు. 1 నేషన్ 1 ఎలక్షన్ అంటూ పాట పాడుతూనే ఉన్నారు. కాగా జమిలీ ఎన్నికల నిర్వహణపై లా కమిషన్ కసరత్తు చేస్తోందని కొన్ని సంవత్సరాల కిందట లోక్సభలో ఓ సభ్యుడు అడిగిన ప్రశ్నకు సమాధానంగా కిరణ్ రిజిజు పేర్కొన్నారు. జమిలీ ఎన్నికలు నిర్వహించాలని కేంద్రం నిర్ణయం తీసుకుంటే తామందుకు సిద్ధంగా ఉన్నామని ఎన్నికల సంఘం కూడా గతంలో పేర్కొంది. ఈ మొత్తం ఎపిసోడ్ను జాగ్రత్తగా పరిశీలిస్తే జమిలీ ఎన్నికలకు కేంద్రం రెడీ అవుతున్నట్టు కనిపిస్తోంది. ఎన్నికల సంస్కరణలకు సంబంధించి 1999లో లా కమిషన్ ఇచ్చిన నివేదిక జమిలీ ఎన్నికల ప్రతిపాదనపై సానుకూలత వ్యక్తం చేసింది. లోక్సభకు వివిధ రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు జరపడం వల్ల బోలెడన్ని లాభాలున్నాయని పేర్కొంది. ముఖ్యంగా ప్రభుత్వానికి ఎన్నికల ఖర్చు బాగా తగ్గుతుందని చెప్పింది. కొన్ని వందల కోట్లు ఆదా అవుతాయని, ఈ మొత్తాన్ని ప్రజలకు ఉపయోగపడే మంచి పనులకు ఉపయోగించుకోవచ్చని పేర్కొంది.
అలాగే ఎన్నికలు వచ్చిన ప్రతిసారి ఆయా నియోజకవర్గాల్లో ఎన్నికల కోడ్ అమల్లోకి రావడం అభివృద్ధి కార్యక్రమాలు ఎక్కడికక్కడ ఆగిపోతాయంది. ఫలితంగా అభివృద్ధి కుంటుపడుతుందని లా కమిషన్ పేర్కొంది. ఎన్నికల నిర్వహణ అంటే పెద్ద ఎత్తున పోలీస్ బలగాలు, లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగులు డ్యూటీ చేయాల్సి ఉంటుంది. ఎన్నికలొచ్చిన ప్రతిసారి భారీ సంఖ్యలో మానవ వనరులను ఉపయోగించుకోవాల్సి ఉంటుంది. అయితే జమిలి ఎన్నికలు నిర్వహిస్తే మానవ వనరుల వ్యయాన్ని తగ్గించుకోవచ్చన్నది న్యాయ కమిషన్ సూచన. ఏదేమైనా ఎన్నికల సంస్కరణ దిశగా ఈసీ అడుగులు వేస్తోంది.